బొజ్జ రూరల్ మండలంలో వైసీపీ ఖాళీ. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమక్షంలో టీడీపీలో చేరికలు. కొత్త పాత టీడీపీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలి. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలం నాగమాంబాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు వంటేరు శ్రీహరి, పులి విజయ్ కుమార్, ఎరగల శ్రీనివాసులు, అంబాటి శ్రీనివాసులు, షేక్ నాగూర్, బి శశిధర్, షేక్ మౌలాలి, గడ్డం శివ, జి శ్రీనివాసులు, షేక్ షారూక్, కరీంపాటి చంద్ర, చినికి వంశీ, అంబటి చైతన్య, ముక్కు శ్రీనివాసులు తదితర ముఖ్య నాయకులు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త పాత నాయకులు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని సూచించారు. ప్రజలతో మమేకమై సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఐకమత్యంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొత్తగా టీడీపీలోకి చేరిన వైసీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టీడీపీలో చేరుతున్నట్లు నాగమాంబాపురం నాయకులు తెలిపారు. వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో పనిచేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు బీదా గిరిధర్, బుచ్చి మండల టీడీపీ నాయకులు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, బత్తుల హరికృష్ణ, మోర్ల మురడి తదితరులు పాల్గొన్నారు. మనం అధికారంలోకి వచ్చినాక 14 నెలల తర్వాత తిరిగి మళ్ళీ మీరందరూ వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో ఇస్తున్నారని నమ్మకంతో ఈరోజు ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా తిరిగి ఆ పార్టీలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మామూలుగా నేను మీకు కొత్త ఉండొచ్చు, నేను మా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ చెప్పేది ఒకటే, నాయకులు ప్రజల్లో ఉండాలి, ప్రజలకి ఏం కావాలో చూడాలి. మన ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది, సచివాలయంలో అధికారులు ఉన్నారు, అధికారులు నాయకులు కలిసి సామాన్య ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవాలని చెప్పి దానికి మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను ఈరోజు నాతో చేరిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏ సమస్యలున్నా నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు అడగచ్చు. మన పార్టీకి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అవన్నీ దాటుకొని మీకు అక్కడ కూడా పని జరగకపోతే నా దగ్గరికి తప్పకుండా వచ్చి మీకు ఎటువంటి సమస్యలున్నా తీర్చుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ నాతో కలిసి నా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో కలిసి నడుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.